శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి అక్టోబర్ 13 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలిత ప్రకారము రేపటి రోజు మీ జీవితం జరిగే శుభవార్తలు మీకు జరిగే కొన్ని అంటే దైవ నిర్ణయాల వల్ల ఏమేమి జరగబోతున్నాయో ఖచ్చితంగా తెలుసుకుందాము. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు మీ యొక్క దిన ఫలిత ప్రకారము రేపటి రోజున మీరు ఉదయం పూట మొదలుపెట్టిన పనులు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి సంతృప్తికరమైన ముగింపునివ్వటం అయితే ఖాయమండి. రేపటి రోజున మీ శక్తి సామర్థ్యాలను పరీక్షించే రోజు కావచ్చు, కానీ అంతిమ విజయం అయితే మీదే అవుతుంది. మీ వృత్తి జీవితం విషయానికి వస్తే రేపటి రోజున మీ పనితీరుతో ఇతరులను ఆశ్చర్యపరచగలుగుతారు. వ్యాపారులు ఉద్యోగాల్లో ప్రతిభ చాటుకుంటారు. మీ సృజనాత్మకత సమస్యలను పరిష్కరించే సామర్థ్యము అధికారులను లేదా భాగస్వాములను ఆకట్టుకుంటాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి క్లిష్టమైన సమస్యలకు సరళమైన పరిష్కారాలను కనుగొనడానికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. నలుగురిలో మీ పేరు ప్రస్తావనకు వచ్చి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అయితే ఈ సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ వ్యాపార రంగంలో లేదా వృత్తిలో అంతర్లీనంగా ఏదో ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. అంచనాలకు తగ్గట్టుగా లాభాలు రాకపోవడము, పెట్టుబడులు ఆశించిన మేరకు ప్రతిఫలాన్ని ఇవ్వకపోవడము, లేదా పని విషయంలో మీరు చేసిన కృషికి తగిన ఫలితం వెంటనే లభించకపోవడం వంటి కారణాల వల్ల నిరాశ కలగబోతుంది. మీరు అంతర్గతంగా నడుపుతున్న శ్రమకు వెచ్చిస్తున్న సమయానికి తగ్గ గుర్తింపు లేదా ఆర్థిక ప్రయోజనం రావటము ఆలస్యమవుతున్నట్లు భావించవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించడం ద్వారా ఈ తాత్కాలిక నిరాశను అధిగమించవచ్చు. ఆర్థికంగా రేపటి రోజున కొంత నిరుత్సాహాన్ని కలిగించే అంశాలైతే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కొంత నిరుత్సాహం అయితే తప్పదండి. అనుకోని ఖర్చులు తలెత్తడము, ముఖ్యంగా ఆస్తి లేదా వాహన సంబంధిత సమస్యల వల్ల అదనపు డబ్బు వెచ్చించాల్సి రావడం జరుగుతుంది. ఏదైనా పెట్టుబడి పెట్టాలి ఆలోచిస్తున్నట్లయితే రేపటి రోజున దాన్ని వాయిదా వేయటం అయితే మంచిది. ముఖ్యంగా రుణదాతల నుండి ఒత్తిడి ఎదురైతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని చికాకు పెట్టిన రోజైతే చివరికి పరిస్థితి అదుపులోకి వస్తుంది. ప్రణాళిక లేని ఖర్చులను నియంత్రించడము రేపటి రోజున అత్యంత అవసరం అండి. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే ప్రయాణానికి ముందు వాహనాలు 2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలగబోతున్నాయి. సాంకేతిక లోపాలు, టైర్లు పంచర్లు లేదా ఊహించని ఆలస్యాలు ప్రయాణాన్ని అసౌకర్యంగా మార్చవచ్చు. ముఖ్యమైన పనుల నిమిత్తము ప్రయాణం చేస్తే తగినంత సమయాన్ని ముందే కేటాయించుకొని బయలుదేరడం అయితే ఉత్తమం. ఈ ఇబ్బందుల వల్ల మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ తగదండి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా తక్షణము వైద్యుని సంప్రదించడం అయితే మంచిది. ఆహార నియమాలను పాటించడము, తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా పెద్ద సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కుటుంబ సంబంధాలు రేపటి రోజున కొంత ఒడిదుడుకు లోనవుతాయి. ముఖ్యంగా దగ్గర వ్యక్తులతో అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఈ భేదాభిప్రాయాలకు ప్రధాన కారణము ఆస్తి లేదా పాత విషయాలకు సంబంధించిన చర్చలు కావచ్చు. రేపటి రోజున మీరు చాలా ఓర్పుతో వ్యవహరించాలి. ఆవేశపూరిత నిర్ణయాలు లేదా కఠినమైన మాటలు బంధాలను మరింత దెబ్బతీయవచ్చు. అలాగే బంధువులతో కొన్ని రకాల అపార్థాలు చోటు చేసుకుంటాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చిన్న చిన్న విషయాలు పెద్ద వాదనలకు దారితీయకుండా చూసుకోవాలి. మీ వైపు నుండి నిగ్రహాన్ని ప్రదర్శించడం ద్వారా పరిస్థితి తీవ్రత రాకుండా కాపాడుకోవచ్చు. మీకు చికాకు కలిగించే అంశాల్లో ఒకటి ఆస్తి వివాదాలు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. న్యాయపరమైన విషయాలు లేదా భూమికి సంబంధించిన పత్రాల విషయంలో ఆలస్యం జరగటం వల్ల మీరు మానసికంగా చిరాకు పడవచ్చు. ఈ వివాదాలకు సంబంధించి తొందరపడి ఎలాంటి సంతకాలు చేయకపోవడం అయితే న్యాయ సలహాదారులు సంప్రదించడము అయితే ఉత్తమం. రేపటి రోజున పత్రాలు లేదా డాక్యుమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చిన్న పొరపాటు పెద్ద సమస్యకు దారితీయవచ్చు. రేపటి రోజున మీకు చికాకును కలిగించే మరో అంశము మీరు చేపట్టిన పనుల్లో ఎదురయ్యే అవాంతరాలు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి.
మీరు ఎంత కష్టపడి పనిచేసినా చిన్న చిన్న సాంకేతిక లోపాలు, ఇతరుల సహకారం లభించకపోవడము లేదా అనవసరమైన ఆలస్య పనుల వేగాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత లేదా అధికారిక పనుల్లో సమయం వృధా అయ్యే అవకాశం అయితే ఉందండి. ఈ అవాంతరాలను సహనంతో ఎదుర్కొని మీ లక్ష్యంపై పూర్తి దృష్టి సారించడం అయితే మంచిది. పిల్లల విషయంలో రేపటి రోజున మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. వారి ఆరోగ్యం, విద్యా సంబంధిత విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అకస్మాత్తుగా వారి అభ్యాసంలో లేదా ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వాటిని వెంటనే గమనించాలి. వారికి తగినంత సమయం కేటాయించడం ద్వారా వారి సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారి చదువుల విషయంలో మీరు తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు తాత్కాలికంగా వారికి నచ్చకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అనుకూల అంశాలు కూడా ఉన్నాయండి. మిత్రుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. పాత స్నేహితులను కలుసుకోవడము లేదా వారితో గడపడం ద్వారా మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కష్ట సమయాల్లో వారిచ్చే సలహాలు, అందించే సహకారము మీకు తిరిగి శక్తినిస్తుంది. అలాగే మీ ఆప్తుల నుండి మీరు ఎదురు చూస్తున్న శుభవార్త లేదా ముఖ్యమైన సమాచారం అందే అవకాశం కూడా ఉంది. ఆప్తుల నుండి ముఖ్య సమాచారం మీ వృత్తి జీవితానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేదా వ్యక్తిగత సమస్య పరిష్కారానికి దారితీసే అంశం కావచ్చు. ఈ సమాచారం మీ నిరుత్సాహాన్ని పోగొట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభ పరిణామం మరొకటి ఉందండి. నిరుద్యోగులకు నేటి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. మీరు ఇంటర్వ్యూలకు హాజరైతే లేదా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటి నుండి మీకు ఖచ్చితంగా సానుకూల స్పందన అయితే లేదా ఆఫర్ లెటర్ అందుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మీ కృషికి తగ్గ ఫలితం లభించే సమయం అండి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడము మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత ఆనందం, సౌకర్యం కోసము రేపటి రోజు మీరు కొంత ఖర్చు చేయగలుగుతారు. విలువైన వస్త్ర ఆభరణ కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోళ్లు మీకు మానసిక సంతృప్తిని ఇస్తాయి. ఇది కేవలము లగ్జరీ కోసమే కాకుండా రాబోయే శుభకార్యాల కోసము లేదా పెట్టుబడి దృష్ట్యా కావచ్చు. ఈ విధంగా మీ వ్యక్తిగత అభిరుచులకి ప్రాధాన్యత ఇవ్వటము ద్వారా రోజువారీ ఒత్తిడి నుండి ఉపశమనం అయితే పొందబోతున్నారు. రేపటి రోజున ఎదురయ్యే ఒత్తిడిని, ప్రతికూలత తగ్గించుకోవడానికి మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం చాలా అవసరము. దేవుని పైన కార్యక్రమాల దృష్టి సారిస్తారు. ఆలయ సందర్శనం, ధ్యానం లేదా పేదలకు సహాయం చేయటం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం ద్వారా జీవితంలోని తాత్కాలిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందండి. రేపటి రోజున దైవారాధనపై దృష్టి పెట్టడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుందని చెప్పొచ్చండి. రేపటి రోజున మీరు ఎటు సోమవారం కాబట్టి ఖచ్చితంగా శివారాధన చేయటం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే మీరు రేపటి రోజున మారబోతుంది. ఎవరైనా సరే జీవితంలో ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే దేవుడికి ఒక్క 2 నిమిషాలు టైం కేటాయిస్తే చాలండి. మనలో ఉన్న అధైర్యం అనేది తగ్గిపోతుంది. ఏ పని చేసినా కూడా మాకు ఈరోజు టైం స్టార్ట్ అయింది, మాకు ఈరోజు చాలా మంచిగా ఉంటుందని ఫీలింగ్ మనలో చాలా మనశ్శాంతినిస్తుంది. తద్వారా మనం ఎంతవరకు దైవచంద్రుగలిగితే మనకు అంతవరకు మనకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. సమయంలో సోదరుల, బంధువులతో రేపటిలో ఏర్పడే మాట పట్టింపుల విషయంలో మీరు మౌనంగా ఉండటం లేదా సున్నితంగా స్పందించడము ఉత్తమం. వారి కోపాన్ని మీరు కూడా రెట్టింపు చేస్తే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కూడా ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. రేపటి రోజు మీరు ఈ భావోద్వేగాలను ఎంత నియంత్రించగలిగితే అంత ప్రశాంతంగా రోజును ముగించగలుగుతారు. ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఆస్తి లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎలాంటి పత్రాలను పరిశీలించేటప్పుడైనా అత్యంత జాగ్రత్తగా అవసరం అండి. ప్రతి చిన్న విషయాన్ని నిశ్చితంగా పరిశీలించిన తర్వాతే సంతకం చేయండి. నిరాశకు గురిచేసే ఆర్థిక సమస్యలు తాత్కాలికమే అయినప్పటికీ సరైన ప్రణాళికతో వాటిని అధిగమించవచ్చు. వృత్తిపరమైన నిరాశ, నిర్వహణ, ఉద్యోగంలో ప్రతిభ చాటిన నిరాశగా అనిపించడం సహజం. మీ శ్రమకు ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ నిలకడగా కొనసాగితే భవిష్యత్తులో స్థిరమైన, మెరుగైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. రేపటి రోజున కేవలం మీ నైపుణ్యాలు మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టండి. దూర ప్రయాణ భద్రత, వాహనాల్లో ఇబ్బందులు వస్తాయని ముందే తెలుసాం కాబట్టి అత్యవసర కిట్, తగిన స్పేర్ టైర్, మెకానిక్ ఫోన్ నెంబర్ సిద్ధం చేసుకోండి. వాహనాన్ని బయలుదేరే ముందే పూర్తిగా తనిఖీ చేయించుకోవడం ద్వారా పెద్ద ప్రమాదాల నుండి బయటపడవచ్చు. రేపటి రోజున గ్రహ సంచారం మీకు సవాల్తో కూడిన నేర్పిస్తుందండి. విజయానికి చేరుకునే మార్గంలో ఆటంకాలు తప్పవు, కానీ వాటిని దాటడానికి అవసరమైన శక్తి, సామర్థ్యం మీలో పుష్కలంగా ఉన్నాయి. రేపటి రోజున ఎదురయ్యే ప్రతికూలతను మిమ్మల్ని మరింత దృఢంగా మారుస్తుంది.
అన్నిటినీ అధిగమించి రేపటి రోజు మీరు కొంత సంతృప్తిని, విజయాన్ని అనుభవిస్తారు. రేపటి రోజున మీరు ఏ పని చేస్తున్నా ముందుగా దైవ చింతనలో బతకడం మాత్రం మర్చిపోకండి. ముందుగా దైవాన్ని స్మరించుకున్న తర్వాతే మీరు ఏ పనైనా రేపటి రోజున మొదలుపెట్టండి. మరి తెలుసులో కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.